సమ్యగ్వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్నః పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదసలిలం యథా. ఓ రాజా, నీ బుద్ధి ఎంత గొప్ప బుద్ధి అయ్యా. సమ్యక్ వ్యవసిత అన్నాడు. అంటే నీ బుద్ధి చక్కగా ఉంది, ఎలా ఉండాలో అలా ఉన్నది. నీ బుద్ధి సంపూర్ణముగా ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నది. రాజేంద్ర, నీ బుద్ధి ఎందుకు సక్రమంగా ఉందన్నానో తెలిసినా, వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి. పూర్తిగా నీ మనస్సు వాసుదేవుడి కథలు వినాలి అని లగ్నమయ్యిందనమాట. నీ బుద్ధి విష్ణువు కథల మీద లగ్నమయ్యింది. ఇక్కడ కృష్ణుడనలా, నారాయణుడనలా, విష్ణువనల, వాసుదేవ కథ. ఎందుకు మాట అంటున్నాడు? వసుదేవుడి కొడుకు వాసుదేవుడు, వసుదేవుడికి పుట్టబోతున్నాడు ఇప్పుడు. అందుకని వాసుదేవ కథల యందు లగ్నమయ్యింది. కేవలం వసుదేవుడి కొడుకు అయితేనే వాసుదేవుడా అంటే, వసుదేవుడికి కొడుకుగా పుట్టని క్రితం శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ లేదా? ఎప్పుడో యుగయుగాలుగా ఆయనకి వ్యూహ చతుష్టమైన 4 ఉన్నాయి. అందులో ఒకటి వాసుదేవ, రెండవది నారాయణ, మూడవది సంకర్షణ, నాలుగవది ప్రద్యుమ్న. ఈ 4 రూపములతో లోకాలను ఉద్ధరిస్తాడని సృష్టి ఆరంభంలో ఆయనకు వాసుదేవ స్వరూపం గురించి చెప్పారు. వాసుదేవ అంటే ఏమి గుణము లేకుండా, రూపము లేకుండా, కర్మము లేకుండా అంతటా వ్యాపించి ఉన్న మహాచిచ్చక్తి, చైతన్య శక్తి. అందుకని ఎల్లయందును తావసించుట, ఎల్ల తనయందునుండుట, అన్నిటిలో తానుంటూ అన్నీ తనలో ఉంటే ఆ రూపమునకు వాసుదేవుడని పేరు. అటువంటి శుద్ధ బ్రహ్మము పరాత్పరత్వాన్ని గురించి వింటున్నావు ఒక అర్థం. వసుదేవుడికి పుట్టబోతున్న వాసుదేవుడి కథ కూడా వినబోతున్నావు. ఆయన మీద నీ బుద్ధి నైష్ఠికీరతి, నిష్ఠతో కూడింది. ఇంకా నాకు కృష్ణ చరిత్ర తప్ప మరొకటి వద్దు వద్దు వద్దనుకుంటూ